హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పచ్చి కోవాతో గులాబ్ జామ్. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఆరోగ్యంగా చేసుకునే గులాబ్ జామ్. పిల్లలు ఇష్టంగా 4 తిన్నా ఏం కాదండి, అంత బాగుంటాయి ఇవి. ఒకసారి ఇవి ఎలా చేయాలో ఏంటో చూద్దాం రండి. పక్కా కొలతలతో చాలా పెర్ఫెక్ట్గా చెప్పానండి. అన్నీ యాజ్ డీజ్గా ఫాలో అవ్వండి, చాలా బాగా కుదురుతాయి. పచ్చికోవా ఒక 200 గ్రామ్స్ తీసుకోండి. బయట కొన్నదైనా పర్లేదు, లేదా మీరు ఇంట్లో చేసుకున్నా సరే. అలాగే ఒక 70 గ్రామ్స్ మైదాని తీసుకోండి. 70 గ్రామ్స్ అంటే అరకప్పు మైదా అనమాట. అరకప్పు మైదాని అందులో వేసేసుకోండి. అలాగే ఒక 25 గ్రామ్స్ పాలపొడి తీసుకోండి. పాలపొడి 1 టేబుల్ స్పూన్ వస్తుందండి. పాలపొడిని కూడా వేసేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోండి. ఒక్కొక్కసారి కోవా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్కి అది సరిపోతుంది. లేదంటే ఒక్కొక్క చెంచా పాలు పోసుకుంటూ మీకు తడి సరిపోయే వరకు కలుపుకోండి. మామూలుగా అయితే ఇంత గట్టిగా ఉన్న కోవాకి 2 స్పూన్లు పాలైతే కరెక్ట్గా సరిపోయాయి నాకు. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ దాన్ని మనకి ఉండ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీని అంతటినీ కూడా చక్కగా గట్టిగా కలిపేసేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు దాన్ని అలాగే పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం పంచదార పాకానికి రెడీ చేసుకుందామండి. కరెక్ట్గా ఈ కొలతలకి 400 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కప్పుతో 2 కప్పుల షుగర్ వచ్చిందండి నాకు. ఇందులో ఒక 2 కప్పులు నీళ్లు పోసేసుకోండి. పొయ్యి మీద పెట్టి పాకానికి రెడీ చేసేసుకోండి. పాకాన్ని కదుపుతూ తిప్పుతూ ఉండండి. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అయ్యే వరకు మనకి పాకం రెడీ అయిపోతుందన్నమాట. ఇందులో పాకం తెల్లగా రావడం గురించి ఒక 1/2 టేబుల్ స్పూను నిమ్మరసాన్ని కలపండి. 2 ఇలాచీలు కూడా దంచి అందులో వేసేసుకోండి. పాకం బాగా మరిగాక ఒక్కసారి చేతి వేళ్ళతో పట్టుకుని చూడండి. చేతిని ఆయిల్లో ముంచితే మనకి ఏ విధంగా ఉంటుందో అలాగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఆ జిడ్డుగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కోవాని రెడీ పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రెడీ పెట్టుకోండి. నున్నగా ఉండలు చేసుకోండి. చక్కగా ఉండలన్నీ రెడీ పెట్టేసేసుకుని పొయ్యి మీద నూనె పెట్టుకుని నూనె కాగాక ఒక్కొక్క ఉండని తీసి అందులో వేయండి. ఒక 5-6 కన్నా వేయకండి. మీరు పెట్టుకున్న నూనెను బట్టి అందులో ఉండలు వేయండి. ఎందుకంటే మొత్తం లోడ్ చేశారంటే అవి చితికిపోతాయి. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేసుకోండి. వేసిన దగ్గర నుంచి కూడా కాస్త అటు ఇటు కదుపుతూ ఉండండి. లేదంటే ఒకవైపు మాడిపోయినట్టు, ఒకవైపు తెల్లగాను వస్తాయి. కాబట్టి ఈవెన్గా వేగాలంటే అలా నిదానంగా దాన్ని కలుపుకుంటూ వేయించుకోండి. వేయించుకొని అన్నీ వేగాక దాన్ని తీసేసుకొని పాకంలో వేసుకోండి. పాకం మరీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు అస్సలు వేయకండి. కొంచెం మీకు అటు ఇటుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉండలన్నిటినీ కూడా వేయండి. వేసిన దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా కొంచెం అటు ఇటు కలుపుతూ ముంచుతూ ఉండండి. వెంటనే అలా చేశారంటే చక్కగా పాకం అంతా కూడా అందులో ములిగి బాగా పీల్చుతుందన్నమాట. ఇవి ఇష్టంగా ఒక 4 తిన్నా కడుపుకి ఏమీ చేయదండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యంగానే ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.